అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు అయోధ్యలో జరుగుతున్న బాలరాముడి పునఃప్రతిష్ఠ సందర్భంగా భాగవతులందరికీ శుభాకాంక్షలు. మనకందరికీ ఆదర్శనీయుడైన ఆ రాముని గురించి చెప్పుకుందామా? దశరథ రాముడు, కోదండరాముడు, జానకి రాముడు, ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఒక కొడుకుగా ఎలా ఉండాలో శ్రీరాముడే ఆదర్శం. ఒక భర్త ఎలా ఉండాలో సీతా మనోభిరాముడే ఆదర్శం. ఒక అన్న ఎలా ఉండాలో అయోధ్యరాముడే ఆదర్శం. ఇలా రాముడి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు ఈ సమాజానికి మార్గదర్శకం. ఒకే బాణం, ఒకే భార్య శ్రీరాముడి జీవితం. తండ్రి మాట కోసం 14 ఏండ్లు కారడవిలో జీవించిన గొప్ప కొడుకు రాముడు. ఒక అన్నగా లక్ష్మణులు, భరత, శత్రుఘ్నులకు అన్న రాముడే మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు. 14 ఏండ్లు రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు భరతుడు రాముడు పాదుకలతోనే పాలన చేశాడు. కానీ సింహాసనాన్ని అధిష్ఠించలేదు. రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చాకే పట్టాభిషిక్తుడు అయి రాజ్యపాలన చేపట్టాడు. అలా రాముడి జీవితం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం సమాప్తి చేశాడు. ఆయన సత్యముతో, లోకాలను ధర్మంతో, సమస్తాన్ని శుశ్రూషలతో, గురువులను దానగుణముతో, దీనులను గెలిచాడు. అలాగే తన పౌరుష పరాక్రమలతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగినవాడు ఆ రాముడు. ఆ గుణాలు: 1 గుణవంతుడు, 2 వీర్యవంతుడు, 3 ధర్మాత్ముడు, 4 కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5 సత్యం పలికేవాడు, 6 దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7 చారిత్రము కలిగినవాడు, 8 అన్ని ప్రాణాలు మంచి కోరేవాడు, 9 విద్యావంతుడు, 10 సమర్థుడు, 11 ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12 ధైర్యవంతుడు, 13 క్రోధాన్ని జయించినవాడు, 14 తేజస్సు కలిగినవాడు, 15 ఎదుటివారిలో మంచిని చూసేవాడు, 16 అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. మరి మనిషిగా పుట్టిన మనం కూడా ఆ రాముని 16 గుణాలతో జీవించి చూపించిన వాటిని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకుని సాధ్యమైనంత వరకు ఆచరించటానికి ప్రయత్నించి సఫలీకృతులమై ఆ శ్రీరాముని అనుగ్రహాన్ని పొందుదామా? జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.